1982 మార్చి 29 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో ఈ పార్టీ ఆవిర్భావానికి వేదిక. నందమూరి తారక రామారావు గారి మస్తిష్కంలో నుంచి పుట్టిన ఆలోచన తెలుగుదేశం పార్టీ స్థాపన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి అవస్థలు, తెలుగువారికి జాతీయ స్థాయిలో ఎదురవుతున్నటువంటి అవమానాలు, తెలుగువాడు అసలు ఉన్నాడు అని కనీస గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఢిల్లీలో గద్దెనేలుతున్నటువంటి పెద్దలో అడుగడుగున అవమానాలు, అవహేళన చేస్తున్నటువంటి రోజులు. ఇదంతా ఒక ఎత్తు పార్టీ పెట్టడానికి. సమాజం అంటే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఒకటి. ఈ మూడు అందించాలనే ఒక మహదాశయం. ఈ ఆసియాలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ ముగ్గురు నాకు ప్రేరణ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పాడు. సామాజిక రుగ్మతల్ని సమాజం నుంచి పారదోలటానికి, సమసమానత్వం సాధించడానికి ఎంతో జీవితాన్ని పణంగా పెట్టి పోరాడినటువంటి ముగ్గురు మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టారు, పెట్టినట్టుగా ఇచ్చిన హామీలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఎవరు ఊహించని విధంగా ఆ రోజే చాలా బడ్జెట్తో కూడుకున్నటువంటి పథకాలన్నిటి కూడా అంకురార్పణ చేసి హామీలు ఇచ్చి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. ఆ రోజున ప్రజల్లో తెలుగువాడంటే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గౌరవ మర్యాదలు, గుర్తింపు తీసుకొచ్చే విధంగా పరిపాలన సాగింది. తర్వాత వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్లుగా ఈ పార్టీని బ్రహ్మాండమైనటువంటి పునాదులతో నిర్మిస్తా వస్తామన్నాడు. ఇప్పటికి 43 ఏళ్లు, 12-13 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు నాయకత్వం వహిస్తే అప్పటి నుంచి 30 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితులైన కార్యకర్తలు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలగాన్ని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.